ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాలపు అనేక శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సర్వశక్తుడగు దేవుని ఆశీర్వాదములు మీకును మీ కుటుంబములకును మీకు కలిగిన సమస్తమునకును సమృద్ధిగా అనుగ్రహింపబడి నిత్యత్వమునకు వారసులగునట్లుగా మిమ్మను దర్శించి దీవించునుగాక. నా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవవాక్కు సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనము నుండి చదువుకుందాం. సంఖ్యాకాండము 6:26. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. The Lord lift up his countenance upon thee and give thee peace. The Lord lift up his countenance upon thee and give thee peace. Numbers 6:26. నా ప్రియమైన వారులారా, ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు తన ముఖ కాంతి మీ మీద ప్రకాశింపచేయునట్లుగాను, తన సమాధానమును మీకిచ్చి మిమ్మను ఆశీర్వదించునట్లుగాను అనుగ్రహమును కుమ్మరించునుగాక. ప్రియులారా, దేవుడు మానవులను చూచేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన కన్నులకు ఏది మరుగు లేదు అని చూడగలం. కీర్తనల గ్రంథము 135వ కీర్తన చూచినట్లయితే 135వ కీర్తనను చూచినట్లయితే 3వ వచనంలో యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. అలాగే యెహోవా గొప్పవాడనియు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును అని వాక్య భాగం చెప్తా ఉంది. అలాగనే 113వ కీర్తనలో చూసినట్లయితే 113వ కీర్తనలో 6వ వచనములో ఆయన 5 నుంచి కూడా ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడిని యెహోవాను పోలియున్న వాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు అనగా ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. ఆయన వంగి చూస్తూ ఉన్నాడు, ఆయన నరులను కన్నులారా చూస్తూ ఉన్నాడు అని దైవ వాక్యం సెలవిస్తోంది. చెల్లి, నా తమ్ముడా, నిన్ను నన్ను కూడా ఆయన కన్నులారా చూస్తూ ఉన్నాడు. మన మీద ఆయన దయ కుమ్మరించాలని, మనల్ని ఆశీర్వదించాలని తాను ఆశించేవానిగా ఉన్నాడు. నిన్ను ఆయన ఆశీర్వదించగోరుతూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి నీ మీదనే ఉన్నది. ఆయన తన కనుదృష్టి చేత నిన్ను పరిశీలించుచూ ఉన్నాడు. దేవుణ్ణి వెతికే మనస్సు నీకున్నదేమో అని ఆయన వెతకాలని కోరుకుంటున్నాడు. దేవుని రాజ్యానికి వెళ్ళాలని, మోక్ష ప్రాప్తిని పొందాలని ఆశ నీలో ఉన్నదేమో అని వెతుకుతూ ఉన్నాడు. పాపమును పోగొట్టుకునాలనే ఆశ నీకున్నదేమోనని ఆయన కన్నులారా నిన్ను పరిశీలించి చూస్తూ ఉన్నాడు. నీలో పాపమును చేయాలనే ఆశ ఉందా? ఈ పాపపు జీవితం నాకు వద్దు అని అసహించుకునే మనస్సు నీలో ఉందో ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక ఆయన నీపై తన ముఖ కాంతిని ప్రకాశింప చేయాలని, నీలో ఉన్న పాపములని స్పష్టముగా కనుపరిచి నీలో పశ్చాత్తాపమును కలిగించి వాటి విషయమై ప్రభువా నన్ను క్షమించు అని అడిగేటువంటి మనస్సు నీవు కలిగి ఉన్నట్లయితే వెంటనే కరుణా సంపన్నుడై తాను వాటన్నిటినీ క్షమించి నిన్ను శుద్ధీకరించి నిన్ను పవిత్రపరచాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకొరకే కదా ఆయన ప్రతి అపరాధమును, ప్రతి దోషమును, ప్రతి తప్పిదమును, ప్రతి
అపవిత్రతలను తన మీద వేసుకొని, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని పిలువబడిన ప్రభు ఆ సిలువలో మన ప్రతి అతిక్రమము కొరకు గాయపరచబడి, మన దోషముల కొరకు నలగొట్టబడి, మన సమాధానార్థమైన శిక్ష తాను భరించి మనకు శిక్ష లేకుండా రక్షణ ప్రసాదించిన వాడు ఆయనయే కదా. మనల్ని శుద్ధీకరించేందుకు కార్చిన పరిశుద్ధ రక్తధారలు ఎప్పటికీ సమీపముగానే ఉన్నవి కనుక ఆయన కుమారుడు యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రుడిగా చేసి, నిన్ను తన నీతి చేత అలంకరించి నిర్దోషిగా నిష్కల్మషిగా చేసి నిన్ను దేవునితో సమాధానపరిచేందుకొరకే ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన వానిగా ఉన్నాడు. కనుక ఆయన నీకు సమాధానం ఇవ్వాలని, నీతో ఆయన ఐక్యత కలిగి ఉండాలని, నా కుమారుడా నా కుమార్తె అని నిన్ను పిలవాలని ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందరు ఆయనను అంగీకరించినో వారికి అందరికీ, అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుట్టకు ఆయన అధికారం అనుగ్రహించను అని వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నట్లు, నీవు దేవుని కుమారుడవై తండ్రి అని పిలిచే ధన్యతకు ఆయన నిన్ను చేరువుగా చేసుకోవాలని కోరుతూ ఉన్నాడు. అప్పుడు నీ జీవితంలో ఎంతో అద్భుతమైన సమాధానం ఏలుబడి చేసేదిగా ఉంది. 4వ కీర్తన 8వ వచనములో దైవజనుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 4వ కీర్తన 8వ వచనంలో, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. తండ్రి అని దేవునితో నువ్వు సమాధాన పడినట్లయితే, తండ్రి కుమారుల బాంధవ్యంలో నువ్వు రాగలిగినట్టే, నీ పాపములను క్షమించబడి దేవునికి సమీపంలో రాగలిగితే నీవు సురక్షితంగా జీవించేవానికి ఉంటావు. నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తోంది. ప్రియుడా చెల్లి, నీకు నెమ్మది, నీకు సంపూర్ణమైన సురక్షితమైన జీవితాన్ని ప్రభు ప్రసాదించేవానిగా ఉంటూ ఉన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 76 నుంచి 79 వచనాలలో, లూకా సువార్త 1వ అధ్యాయం 76-79, మన దేవుని మహావాస్తవంలో వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకే నీవు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు. ప్రియులారా, తన మహావాత్సల్యమును బట్టి మన పాపములన్నీ క్షమించి సమాధాన మార్గములోనికి నడిపించినట్లు, సమాధాన మార్గములో నిన్ను నడిపించేందుకై ఆయన ఎంతగానో ఇష్టపడుచున్న వారిగా ఉన్నాడు. అందుకే 2వ అధ్యాయం 13-14 వచనాల్లో దేవుని దూతలు పరలోక సైన్యం ఇలా పాడారు. పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానమును కలుగ చేయను గాక అని దేవుని స్తోత్రము చేయించుండెను. ఎవరి తనకి ఇష్టలుగా చేయబడ్డారో, తనకు కుమారులుగా చేయబడ్డారు, వీరందరికీ కూడా సమాధానము ఉండాలి. ఇష్టలే మనుషులు భూమి మీద సమాధానం ఉండాలి. ప్రియ చెల్లి, నా తమ్ముడా, ఓ అన్న, ఓ అక్క, ప్రభువును అంగీకరించిన వారందరికీ కూడా ఐక్యంగా ఉండాలని, సమాధానం కలిగి ఉండాలని దేవుని అద్భుత అభిలాషగా ఉంటుంది. కనుక ప్రజల మధ్య, తనకు ఇష్టలేని ప్రజల మధ్య సమాధానాన్ని కలిగించే గొప్ప దేవునిగా ఉన్నాడని దైవవాక్యం మనకెంతో స్పష్టంగా చెప్తోంది. యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచే ప్రభువు అని మీకు తెలుసు కదా. ఈ భూప్రపంచంలో కానీ మరి ఎక్కడ ఏ లోకంలో కానీ మరణించిన తర్వాత తిరిగి లేచిన వాడు మరి ఎవ్వరూ లేరు లేరు లేరు. ఆ తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో 20వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నారు. 20వ అధ్యాయం 19వ వచనంలో, ఆదివారము సాయంకాలం మన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి
మీకు సమాధానము కలుగునుగాక. మీకు సమాధానం కలుగును. ఓ నా శిష్యులారా, ఓ నా ప్రియమైన శిష్యులారా, మీ మధ్య సమాధానం ఉండాలి. మీరు సమాధానం కలిగి ఉండాలి. దేవునితో సమాధానం ఉండాలి. మీ మధ్య మీరు సమాధానం కలిగి ఉండాలి అని దేవాతి దేవుడిన ప్రభువు, తిరిగి లేచిన ప్రభువు వారితో పలికిన మాటగా ఉంటుంది అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఎవరు ఇలా సమాధానం కలిగి ఉండగలరు అంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, ఎవరైతే నిజంగా ఆత్మ స్వభావం కలిగి ఉంటారో వారందరూ సమాధానాన్ని కలిగి ఉంటారు. 6వ అధ్యాయం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. నా ప్రియ చెల్లి తమ్ముడ, ఆత్మానుసారమైన మనస్సును కలిగి ఉన్నప్పుడు చక్కని ఈ సమాధానమును కోరుకునే వ్యక్తిగా ఉంటావు. సమాధానమైన బంధమును అని ఎఫెసీ 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా, ఆత్మ అనుగ్రహించు ఐక్యమును కాపాడుకున్నట యందు శ్రద్ధ కలిగిన వారైన, సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకున్నట యందు శ్రద్ధ కలిగిన వారై. కనుక ఎవరు సమాధానం ఉండగలరు? ఆత్మానుసారముగా నడిచేవారు. ఈ రక్షింపబడినామని చెప్పేటువంటి వారు ఉంటారు, ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్. దే సే దే ఆర్ క్రిస్టియన్స్, దే సే దే యాక్సెప్టెడ్ ద లార్డ్, దే సే దట్ దే ఆర్ బోర్న్ అగైన్, దే టేక్ బాప్టిజం ఆల్సో, బట్ దే ఆర్ నాట్ బోర్న్ అగైన్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. వారు దేవుని ఆత్మచేత తిరిగి జన్మించిన కారణాన కలవరాలు, కొట్లాటలు, అసమాధానాలు తెస్తారు. వారు సంఘములో తెచ్చే భయంకరమైన వివాదములు ఏం చూపిస్తాయంటే వారు ఆత్మానుసారులు కారు అని. కనుక ప్రియులారా, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని చూస్తాం. 14వ అధ్యాయం 17వ రోమాపత్రికలో కూడా పరలోక రాజ్యం అంటే పరిశుద్ధాత్మ ఆనందమును సమాధానమును అయ్యిందని చూస్తాం మనం. ఉదయకాల సమయంలో ప్రియ చెల్లి తమ్ముడ, దేవునితో సమాధాన పడేందుకొరకు ఆశపడుతున్నావా? నిన్ను చూస్తున్నాడు దేవుడు, తన యొక్క కాంతి నీ మీద ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. నిన్ను వెదకాలని కోరుతున్నాడు. నీలో దేవునితో సమాధాన పడాలని, దేవునితో ఉండాలని, నరక శిక్షను తప్పించుకోవాలని ఆశ నీకుంటే ఈ క్షణమే ఆయన నిన్ను దర్శించి దీవిస్తాడు. పశ్చాత్తాపంతో ప్రభువా క్షమించు అడిగితే చాలు, అద్భుత ఐక్యత సమాధానం దేవునితో కలిగి ఉండగలవు. ఆ తర్వాత ఆత్మీయులైన ప్రజలతో, ఆయనకి ఇష్టలేని ప్రజలతో కలిసి ఈ సమాధానాన్ని నువ్వు అనుభవించగలవు. వ్యక్తిగతంగా కూడా సురక్షితమైన జీవితాన్ని జీవించగలవు. కనుక ఆశపడితే చాలు, ప్రభుని ఆశను తీరుస్తాడు. ఈరోజే నాకు పాపముతో జోలి వద్దు, నాకు దేవుని సహవాసం కావాలని ఆశపడితే ఈ క్షణమే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించి ఈ గొప్ప సమాధాన సంతోషాలకు నిన్ను ఆలయంగా చేస్తాడు. దేవుడు ఆ విధంగా నిన్ను ఆశీర్వదించును గాక ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, ఉదయకాల సమయంలో దైవవాక్యమును మీరే ఆశీర్వదించండి. వినుచున్న ప్రియుల హృదయాలలో త్రాణ పుట్టించండి, తృష్ణ కలిగించండి, ఆశ కలిగించండి, నిన్ను వెదికే మనస్సు ఇవ్వండి. అలాగే కలిసి జీవించే ఆత్మీయమైన మనస్సు దయచేసి పెట్టండి. యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువైన దేవుడే మిమ్మును ఆశీర్వదించి ఆనందపరచును గాక. ఆమెన్, ఆమెన్.